హలో! ఈ వీడియోలో ఫిష్ పులుసు ఇన్‌స్టాపాట్‌లో చేయటం చూపిస్తున్నాను. ఫిష్ అప్పుడే కట్ చేసి, క్లీన్ చేసి తెచ్చిన ఫిషే. బట్ మనం ఇంట్లో 2 సార్లు కడుక్కుంటే బావుంటుంది. కాస్త మజ్జిగ గానీ, పెరుగు గానీ వేసి, ఉప్పు, పసుపు, అవసరమైతే నిమ్మకాయ గానీ, వెనిగర్ గానీ ఏసి అలా ఒక 10 నిమిషాలు నానబెట్టి, ఆ నీళ్లు వాడ్చేసి, ఇంకొకసారి కూడా మంచినీళ్ళతో వాడ్చేసి, తర్వాత ఇట్లా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం వేసి ఒక్కొక్క ముక్కకి పట్టేటట్టు మ్యారినేట్ చేసుకుంటే ఫిష్ పులుసు మనం ఎక్కువ తిప్పలేం కాబట్టి ఈజీగా కలుస్తుందన్నమాట ఉప్పు, కారం ముక్కలకి. ఇట్లా ఇన్‌స్టాపాట్ సాటే మోడ్లో పెట్టి కాలిన తర్వాత నూనె, కొద్దిగా ఉల్లిపాయ, ఒక అర ఉల్లిపాయే వేసాను. ఉల్లిపాయ ఏగే వరకు కూడా వెయిట్ చేయలేదు, ముక్కలు పైన పేర్చేసాను. ఎందుకంటే మరీ ఎక్కువ ప్యాన్ హీట్ ఎక్కిపోయి మొత్తం ఉడికిపోతే ఫిష్ ముక్కలు అంటుకుపోతాయి అని చెప్పి ప్యాన్కి వెంటనే ఇట్లా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి ఫిష్ ముక్కలు. ఇది ఇన్‌స్టాపాట్ వైడ్ కాబట్టి ఈజీగా మనం ఫిష్ ముక్కలు పేర్చుకోవటానికి బాగుందన్నమాట. పైన అలాగా మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉంచుకుంటే ముక్క అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు కాసేపు వేడి నీళ్ళల్లో వేసి చింతపండు నానబెట్టుకుంటే పులుసు ఈజీగా వస్తుంది. అది 2 స్పూన్లు కర్రీ పేస్ట్ వేసాను. నేను ఆనియన్, టమాటో, కోకోనట్ వేసి కర్రీ పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. అదొక 2 స్పూన్లు గుజ్జు కోసం వేసాను. ఒక్కొక్క ముక్క తిప్పటానికి ట్రై చేశాను ఇట్లా జస్ట్, కానీ ప్లేస్ ఎక్కువ లేదు కదా, అందుకని మనం కనుక మామూలుగా ఫిష్ పులుసు ఉండే స్పెషల్ వెడల్పు గిన్నెలు ఉంటాయి కదా, అది రౌండ్గా తిప్పుతాం కదా, ఇంకా చివరికి అట్లానే రౌండ్గా తిప్పాను. ఉప్పు, కారం రుచికి సరిపడా చూసుకుని వేసుకొని లాస్ట్లో గరం మసాలా నేను మ్యారినేషన్లో వేయలేదు, లాస్ట్లో వేస్తే వాసన బాగుంటుందని లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే కూర ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొకసారి అన్నీ కలిసేటట్టు తిప్పుకొని ఒక 2 minutes ఉడికించుకుంటే కూర అయిపోతుంది. పులుసు చాలా బాగా వచ్చింది. అండ్ చేపల పులుసు ఆర్ ఏ పులుసు అయినా తెలిసిందే కదా, కొద్దిగా ముందు వండుకుని కాసేపు అట్లా ఆ పులుసులో ముక్కలు కనుక నానితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది చేపల పులుసు. ఇదివరకు మామిడికాయలో నూనె ఉంటే పైన వేసేవారు కదా, అది నూనెలు తక్కువే ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు అది లేదు కాబట్టి వేయలేదు.